హాయ్ ఫ్రెండ్స్, ఎంకే కిచెన్కి స్వాగతం. ఈరోజు మామిడికాయ పచ్చడి చేసేద్దాం పదండి. మామిడికాయ ఒకటి తీసుకొని పైన తోలంతా ఒలిచేసి ఇలా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలు కోసుకున్నాం కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఉప్పు, రుచికి తగినంత, 4 స్పూన్ల కారము, తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వేసుకోవాలి, రుచికి బాగుంటుంది. కారం వేసుకుంటున్నాను 4 స్పూన్లు. మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువైనా యూస్ చేస్తూ వేసుకోవచ్చు. పుల్ల పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ, నాకు తగినంత కారం నేను వేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మనం బరగబరగ్గా ఇలా కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కడాయి పెట్టుకొని కడాయిలో 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని తిరువాతి గింజలు, వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా కొట్టి పెట్టుకోవాలి. కరివేపాకు, ఒట్టిమిరపకాయలు ఒక 4 తుంచి పెట్టుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసి ఇప్పుడు తిరువాతి గింజలు వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఒట్టిమిరపకాయలు, కరివేపాకు ఉంది కదా, అవి కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. మామిడికాయల సీజన్ అబ్బోతుంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసేయండి. చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చట్నీని మిక్సీ జార్లోంచి తీసుకొని చట్నీని ఎర్రగా వేగిన తర్వాత పోపులో వేసేయాలి. ఇప్పుడు మిక్సీలో కొంచెం చట్నీ మిగిలి ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా చట్నీలో వేసేయాలి. ఇప్పుడు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ప్లేట్ పెట్టేసి నూనె అంతా పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అప్పటి వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం లేక కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి రావాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ మామిడికాయ చట్నీలో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నూనె పైకి వచ్చేంతవరకు ఇలా చేసుకుంటే చాలా ఎమ్మిగా బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.